శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసే సమయానికి స్థానిక సంస్థల నియోజకవర్గానికి మొత్తం 3 నామినేషన్లు దాఖలైనట్లు జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎస్ సేతుమాధవన్ వెల్లడించారు. నామినేషన్ల దాఖలకు చివరి రోజున 2 అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేశారు. ఎస్కోట మండలం బొడ్ల వరకు కూడా చెందిన వైసీపీ బహిష్కరణ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సత్యమని ఇందుకూరి సుధారాణి ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. న్యాయ పోరాటం భాగంగా ఇక నామినేషన్ వేయడం జరిగిందని ఇందుకూరు సుబ్బలక్ష్మి అన్నారు. గెలిపోతే న్యాయం వైపే ఉంటుందని మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే మీరు చూసారు 151 11 అయిపోయిన పరిస్థితి. మరి రేపు వచ్చే రోజుల్లో కూడా ఏదైనా న్యాయం వైపే ప్రజలు నిలబడతారని మరి మాకందరికీ కూడా ప్రజల సపోర్ట్ ఉంటుందని మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. నిజంగా భగవంతుని దయ వల్ల అదే జరుగుతుంది. అంటే ఇది ఎవరు ప్రూవ్ చేసుకోవాల్సింది ఆయన అభిప్రాయం ఆయనకు ఉంది. ఆయన కోర్టుకు వెళ్ళారు, ఆయన గెలిచారు, అది తేలుతుంది. ఈలోపు ఇక్కడ మనకి ప్రాసెస్ నడాలి, ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలి. ఎందుకంటే ఎంపీటీసీల మనోభావాలు మేము దగ్గరుండి చూస్తూ ఉన్నాం. లోకల్ బాడీస్ మనోభావాలు మాకు తెలుసు. గెలిపోతే న్యాయం వైపే ఉంటుందని మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే మీరు చూసారు 151 11 అయిపోయిన పరిస్థితి. మరి రేపు వచ్చే రోజుల్లో కూడా ఏదైనా న్యాయం వైపే ప్రజలు నిలబడతారని మరి మాకందరూ